నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. స్వాగత సుమాంజలి. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. చింతమనేడి అబ్బాయి, తుని మండల టీడీపీ అధ్యక్షులు. అఖండ గోదావరి మహాపుష్కరం 2027 పనులకు శుభారంభం చేశారు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్. వచ్చే ఏడాది జరిగే అఖండ గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్ర నగరం విద్యుత్ వెలుగులతో దగదగలాడేందుకు విద్యుత్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో నగర పర్యటనకు వచ్చిన విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్, మరో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణులతో విద్యుత్ పనులకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేస్తున్న మంత్రివర్యులకి ఈ కార్యక్రమం చేసుకోవడానికి సహకరించినందుకు ఆయనకి రాజమహేంద్రవరం ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమం ఇలాంటి అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేయాలి, ఎలక్ట్రికల్ లైన్స్ కాదు, ఈ విధంగా చేసినట్లయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని చేస్తున్నామన్న ఆలోచన ప్రజల్లో కూడా రావాలని ఆలోచించిన వారు అనేక మంది ఉన్నారు. కానీ దాన్ని ఆచరణలో పెట్టడానికి రాజకీయ వ్యవస్థ ఎంత ముఖ్యమో దానికోసం పరితపించి పనిచేసే అధికారులు కూడా అంతే ముఖ్యం. ఈ రోజున ఈ కార్యక్రమం ప్రారంభమవుతున్నందుకు సంతోషంగా ఉంది. ముఖ్య కారకులు విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ రవికుమార్ గారు, టూరిజం శాఖ మంత్రులు సోదరులు దుర్గేష్ గారు, సిటీ ఎమ్మెల్యే గారు వాసు గారు, రాజానగర్ ఎమ్మెల్యే గారు బలరామకృష్ణ, ఎలక్ట్రిసిటీ వివిధ డిపార్ట్మెంట్ల ఎలక్ట్రిసిటీ పనులు ప్రారంభమవుతున్నాయి, ఆధునీకరించే కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో మన జిల్లాలో కూడా భారీ ఎత్తున ట్రాన్స్ఫార్మర్లు కానీ కండక్టర్లు కానీ మార్చే కార్యక్రమం నడుస్తుంది. క్వాలిటీ పవర్ ఇవ్వడంలో కానీ, నిరంతర విద్యుత్ శక్తి ఇవ్వడంలో కానీ నూతన విధానాల్లో వెళ్తోంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం గొట్టిపాటి రావు గారు అనేక మార్పులు చేస్తూ ఉన్నారు. ధరలు పెరగడమే కానీ తగ్గని రోజుల్లో ట్రూ డౌన్ ఛార్జీలు తెచ్చి ప్రజలకు వెసులుబాటు కల్పించిన వ్యక్తి రవికుమార్ గారు. మనం పెంచడం అనే ప్రశ్నే లేదు, తగ్గడమే మన లక్ష్యమని చెప్పిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ దేశమైనా అభివృద్ధిలో ముందుకెళ్ళిందంటే విద్యుత్ శక్తి రంగం వల్ల. ఏ దేశం అయితే కన్సంప్షన్ ఎక్కువగా ఉంటుందో, విద్యుత్ శక్తిని సక్రమంగా వాడుకుంటామో ఆ రాష్ట్రం, ఆ దేశం ప్రపంచంలో వెలుగులోకి వస్తాయి, అభివృద్ధికి సోపానాలుగా నిలుస్తాయి. కనుకనే స్వాగత సుమాంజలి. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. నరహరశెట్టి సూర్యప్రకాష్, ఆత్మ చైర్మన్, పిఈ చిన్నయ్యపాలెం,